నిరుద్యోగులు మోసపోయారు. ఎవరు మోసం చేశారు? కూటమి ప్రభుత్వం మోసం చేసింది. మనం మాట్లాడుకుంటే సో ఇక్కడ 2014లో హామీ ఇచ్చారు. ఈ వీడియోలో రెండు విషయాలు మనం డిస్కస్ చేసుకుందాము. జగన్ గారి ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, అంటే ఎవరు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారు? సిబిఎన్ గారు ఎక్కువ ఇచ్చారు ఉద్యోగాలు, అండ్ జగన్ గారు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారా? ఈ వీడియోలో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాము. సో ఇక్కడ నిరుద్యోగులు మోసపోయారు అంటే ఇక్కడ సిబిఎన్ టైంలో అప్పుడు 2014లో కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. ఓకే, తర్వాత ఇప్పుడు లోకేష్ బాబు కూడా చాలా గట్టిగా చెప్పాడు నిరుద్యోగ వృత్తి ఇస్తామని. ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటివరకు వేయలేదు. కానీ ఎప్పుడు ఇస్తారు తెలుసా? లాస్ట్ టైం ఎప్పుడు ఇచ్చారు? ఎలక్షన్స్ వెళ్తామనగా 1 year ముందు ఒక 4-5 months ఏమి ఇచ్చినట్టున్నారు. కరెక్ట్ మీ ఫ్యామ్ నాకు తెలిసినంత వరకు. ఇచ్చిన తర్వాత 1 month ఇవ్వగానే దాన్ని విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. ఇచ్చేసాం, హామీ ఇచ్చేసాం. ఇప్పుడేమో వచ్చిన వెంటనే, అధికారంలో వచ్చిన వెంటనే నిరుద్యోగ వృత్తి ఇస్తాం. దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటి వరకు దాన్ని ఊసేలేదు. అయితే ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఎస్పెషల్లీ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎన్నిసార్లు నమ్మి మోసపోతారు. పోయినసారి ఇస్తామని చెప్పారు, లాస్ట్ వరకు ఇవ్వలేదు, లాస్ట్లో ఏదో తూతమంత్రంగా ఇచ్చారు. ఈసారి కూడా అలాగే జరిగింది. అయితే దీని తర్వాత మనం ఇప్పుడు చూసుకుంటే, అంటే ఓవరాల్ గా పోలీస్ రిక్రూట్మెంట్ మనం ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, ఇప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ గురించి మాట్లాడితే సిబిఎన్ గారు 2014-19 టైంలో అప్రాక్సిమేట్లీ 15,000 పైన పోలీస్ ఉద్యోగాలు ఇచ్చారు. తర్వాత జగన్ గారి టైంలో ఇట్స్ అరౌండ్ 6,500 ఇంక్లూడింగ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పోస్ట్. సో నిరుద్యోగులకు ఎవరు న్యాయం చేశారు? పోలీస్ రిక్రూట్మెంట్ అయితే సిబిఎన్ని ఎక్కువ పోస్టింగ్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉందో అంత ఆశాజనకంగా అయితే లేదు. కానీ ఇప్పుడు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అంత ఆశాజనకం లేదు. కానీ ఇప్పుడు ఒక విషయం ఏంటి అంటే, జనాలందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ నిరుద్యోగ వృత్తి సూపర్ 6 హామీ ఒకటి. దాని తర్వాత డెవలప్మెంట్ సైడ్ మనం ఆలోచించాలి. మన ప్రతి నియోజకవర్గంలో ఎంత డెవలప్ అవుతుంది, ఎన్ని కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి, ఎంత మంచిగా రోడ్స్ వేస్తున్నారు, ఎంత మంచిగా డెవలప్ అవుతున్నాయి, ఎమ్మెల్యే గారు ఎంత అందుబాటులో ఉంటున్నారు, ఎంపీ గారు ఎంత అందుబాటులో ఉంటున్నారు, ఇది మనం ఆలోచించాలి.